హాయ్ అండి, అందరికీ నమస్కారం. జై శ్రీరామ్ అండి. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి ముక్కోటి ఏకాదశికి ముస్తాబైనటువంటి స్వామివార్లండి. ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారండి. ఇక్కడ వచ్చేసి స్వామివారిని వైకుంఠ ద్వారంలో తీసుకువచ్చే ముందు హారతి ఇస్తున్నారండి స్వామివారికి. స్వామివారిని చాలా అందంగా అద్భుతంగా అలంకరించారండి స్వామివారిని పంతులు గారు. ఇక్కడ వచ్చేసి స్వామివారిని ద్వారంలో పెట్టేశారండి. స్వామివారు చాలా అద్భుతంగా ఉన్నారు కదండి స్వామివారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకొని మేమైతే గుడి లోపలికి అయితే వచ్చేసామండి. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి అండి. ఆంజనేయ స్వామి ఉన్నారండి ఇక్కడైతే. ఇక్కడ వచ్చేసి సంతాన వేణుగోపాల స్వామి అండి. వినాయకుడు అండి. ఇక్కడ వచ్చేసి వినాయక స్వామి. ఇక్కడ వచ్చేసి అమ్మవారండి. తరువాత మేమైతే ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం అయితే వెళ్ళామండి. అక్కడ కూడా స్వామివారిని ద్వారంలో పెట్టారండి. చూసారు కదండి స్వామివారిని ఎంత అందంగా ఉన్నారో. భక్తులైతే స్వామివారిని దర్శించుకొనుటకు చాలా ఎక్కువ మంది వచ్చారండి. భక్తులు స్వామివారిని దర్శించుటకు క్యూ లైన్లో చాలా పెద్దదిగా ఉందండి. నెక్స్ట్ వచ్చేసి రామాలయం అండి. రామాలయంలో ఆంజనేయ స్వామి అమ్మవార్లండి. ఎంత అందంగా అలంకరించారండి స్వామివారిని. ఆంజనేయ స్వామివారిని అమ్మవారిని గరుత్మంతుడు ఉన్నారండి. తర్వాత వచ్చేసి మేమైతే చెన్నకేశ్వర స్వామి దేవస్థానంకి అయితే వచ్చేసామండి. స్వామివారిని ఇక్కడ కూడా ద్వారంలో పెట్టారండి స్వామివారిని. తర్వాత వచ్చేసి స్వామివారి దేవస్థానం అండి లోపలండి. స్వామివారి దేవస్థానంలో పూలతో చాలా బాగా అలంకరించారండి స్వామివారి టెంపుల్ లోపల అయితే. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి అండి. స్వామివారి దగ్గర కూడా పూలతో బాగా అలంకరించారండి స్వామివారిని. చూసారు కదండి ఎంత బాగా అలంకరించారు. స్వామివారి లోపలండి చూడండి పూలతో ఎంత అందంగా అలంకరించారు స్వామివారిని.
అనేసి